ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మరి దేవుడిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. పిల్లరా, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరైతే ఈరోజు దుఃఖసాగరంలో ఉన్నారో, ఓదార్చేవారు లేరని, ఆదరించేవారు ఈ లోకంలో ఎవరు లేరని, ఒకవేళ దిగులు చెందుతూ వేదన చెందుతూ ఎవరైనా ఉన్నట్లయితే ప్రియులరా, వారికి దేవుడు మరి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ధన్యుడివు, నువ్వు ఓదార్చబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును పిల్లరా, ఎక్కడ మనకు ఓదార్పు దొరుకుతుంది, ఎక్కడ మనకు ఆదరణ దొరుకుతుందంటే యేసయ్య మాత్రమే మనకు ఆదరణ దొరుకుతుంది. యేసయ్య మాత్రమే మనల్ని ఓదార్చేవాడు. పిల్లరా, మరి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటనను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మరి చూడండి, ఒక విధవరాలంటే ఒక తల్లికి పిల్లరా ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోతాడు. పిల్లరా, ఆ కుమారుడు చనిపోయినప్పుడు మరి ఆ కుమారుడిని మరి చూడండి పాతి పెట్టడానికి మరి మోసుకొని వెళ్తూ ఉంటారు, పాడి మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే పిల్లరా, మరి చూడండి, ఆ యొక్క తల్లి ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. ఎంతో దుఃఖంలో ఉండి వేదన చెందుతూ బాధపడుతూ, అయ్యో నా ఒక్కగాను కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. ఆ తల్లి రోధిస్తూ ఆ పాడి వెనకాల వెళ్తూ ఉంటుంది. పిల్లరా, అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రావడం జరిగింది. ఆ మార్గంలో వచ్చారు. యేసు ప్రభువారు ఆ పాడె దగ్గరకు వచ్చి నిలబడి మరి చూడండి, ఆ తల్లిని చూసి ఆ తల్లిని ఓదార్చి, అమ్మ నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు అని చెప్పి ఆమెను ఓదార్చి పిల్లరా ఆ పాడె దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టగానే ఆ యొక్క చనిపోయినటువంటి కుమారుడు మరి లేచి బ్రతకడం జరుగుతుంది. ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి ఎంత అద్భుతం యేసు ప్రభువారు అక్కడ చేశారు. మరి చూడండి, దుఃఖసాగర్ ఉన్నటువంటి ఆ తల్లిని ఓదార్చడం మాత్రమే కాకుండా పిల్ల దేవుని పిల్లరా, చనిపోయినటువంటి కుమారుడిని బ్రతికించి ఆమెకిచ్చాడు. ఆమె యొక్క జీవితంలో మరి సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటం జరిగింది. పిల్లరా, ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చూడగలం. ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే దుఃఖసాగరంలో ఉన్నారో వారిని దేవుడు ఓదార్చగలడు, వారిని ఆయన ఆదరించగలడు. వారి దుఃఖాన్ని తీసివేసి ప్రియ దేవుని పిల్లరా సంతోషాన్ని ఇవ్వగలడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మరి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖంలో ఉన్నావో, వేదనలో ఉన్నావో అయితే ప్రియ దేవుని పిల్లరా, ఒక్క క్షణము నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నా దుఃఖాన్ని తీసివేయ్యా, నా వేదనను తొలగించయ్యా, నాకు సంతోషాన్ని ఇవ్వు ప్రభువా అని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మరి యేసు ప్రభువారు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం విషయాన్ని ఒకసారి గమనించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజునైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నావు. అవునైనా ఈ లోకంలో చాలామంది ప్రభువా అనేక రకాలుగా దుఃఖంలో ఉంటున్నారు తండ్రి, వేదనలో ఉంటున్నారు తండ్రి. ప్రభా మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఈ ఛానల్ ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరైతే దుఃఖసాగరంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో ప్రభా, వారి దుఃఖాన్ని తీసివేసి సంతోషంతో ప్రభా వారిని నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.